పాకిస్తాన్ దేశానికి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే ఇండియా చేతిలో చావు దెబ్బతింటున్న పాకిస్తాన్ అటు బిఎల్ఏ చేతులు కూడా నరకం అనుభవిస్తోంది. అయితే ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్ దేశానికి మరో ఊహించని షాక్ తగిలింది. కొద్దిసేపటి క్రితమే పాకిస్తాన్లో భూకంపం వచ్చింది. జనాలంతా యుద్ధ భయంతో చస్తూ బతుకుతూ ఉంటే తాజాగా భూకంపం రావడం కలకలం సృష్టిస్తోంది. రిక్టర్ స్కేల్పై 4.0గా భూకంపం నమోదైంది. అయితే భూకంపం రావడంతో జనాలంతా ఇళ్ల నుంచి బయటకు వచ్చి పరుగులు పెట్టారు. పాకిస్తాన్లో చాలా ప్రాంతాల్లో భూకంపం వచ్చినట్టుగా సమాచారం అందుతోంది. పాకిస్తాన్ దేశానికి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే ఇండియా చేతిలో చావు దెబ్బతింటున్న పాకిస్తాన్ అటు బిఎల్ఏ చేతిలో నరకం అనుభవిస్తోంది. ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్ దేశానికి మరో ఊహించని షాక్ తగిలింది. కొద్దిసేపటి క్రితం పాకిస్తాన్లో భూకంపం వచ్చింది. జనాలంతా యుద్ధ భయంతో చస్తూ బతుకుతూ ఉంటే తాజాగా భూకంపం రావడం కలకలం సృష్టించింది. రిక్టర్ స్కేల్పై 4.0గా భూకంపం నమోదైంది. అయితే భూకంపం రావడంతో జనాలంతా ఇళ్ల నుంచి బయటకు వచ్చి పరుగులు పెట్టారు. పాకిస్తాన్లో చాలా ప్రాంతాల్లో ఈ భూకంపం వచ్చినట్టుగా సమాచారం వస్తోంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా అసోసియేట్ ఎడిటర్ రాజు జానుతున్నారు. రాజు, సతీష్, మొత్తానికి మనం చూస్తున్నాం ఏదైతే పాకిస్తాన్ కి ఏ విధంగా దెబ్బ మీద దెబ్బ పడుతుంది అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎస్పెషల్లీ ఇప్పటి వరకు కూడా ఇందాక మీరు చెప్పినట్టు ఒక పక్క బిఎల్ఏ ఏదైతే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఏ విధంగా అయితే దాడులు చేస్తుంది, పక్కలో బల్యంలో తయారైంది అనేది మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా పక్కన పెడితే తాజాగా ప్రకృతి కూడా పాకిస్తాన్ కి సహకరించట్లేదు అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. ప్రకృతి కూడా పాకిస్తాన్ చేస్తున్నటువంటి మోసపూరితమైన, కుట్రపూరితమైన, అంతేకాకుండా అమాయకుల ప్రాణాలను పొట్టలో పెట్టుకుంటున్నటువంటి పరిస్థితికి ప్రకృతి కూడా కన్నెర చేసినట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగానే పాకిస్తాన్ కి సంబంధించి అక్కడ ఆ భారీ ఎత్తున ఈ భూకంపం వచ్చినట్టు కూడా తెలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీకి సంబంధించినటువంటి అధికారులు కూడా అధికారికంగా ఇప్పటికే ప్రకటించినటువంటి పరిస్థితి. ఎన్సిఎస్ సెంటర్ నుంచి వచ్చినటువంటి సమాచారాన్ని బట్టి చూస్తే మనం ఈ ఏదైతే 4.0గా ఈ ఎర్త్క్వేక్ నమోదైనటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఆ ప్రస్తుతానికి పాకిస్తాన్ కి సంబంధించి 1:44 అంటే ఎర్లీ మార్నింగ్ 1:44 ఈ భూకంపం వచ్చినట్టు కూడా గుర్తించిన పరిస్థితి. సో ఓవరాల్ గా చూస్తే మనం మ్యాగ్నిట్యూడ్ అంటే రెక్టర్ స్కేల్ మీద 4.0 అంటే 4.0 ఆ తీవ్రతోటి ఇది నమోదైనట్టు కూడా గుర్తించినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో దీంతో కూడా కాస్త పాకిస్తాన్ లో ఉన్నటువంటి అనేక ప్రాంతాలు భయంతో వణికిపోతూ ఉన్నాయి. దెబ్బ మీద దెబ్బ పడుతుంది. ఇప్పటికే ఇండియాకి సంబంధించినటువంటి మిసైల్స్ కావచ్చు, డ్రోన్లతోటి భారీ ఎత్తున పాకిస్తాన్ కొట్టినటువంటి దెబ్బకి వ్యతిరేకంగా భారత్ ప్రతీకారం తీర్చుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి. ఈ సందర్భంలోనే మళ్ళీ భూకంపం కూడా వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఈ భూకంపానికి సంబంధించి ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ఈ ఏదైతే సెంటర్ ఉందో ఆ సెంటర్ కూడా ప్రకటించినటువంటి సిచ్యువేషన్ ఉంది. అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితులను బట్టి చూస్తుంటే భారీ ఎత్తున ఈ భూకంపం చోటు చేసుకుందని కూడా వాళ్ళు చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇంకో పక్క ఏంటంటే పాకిస్తాన్ ప్రస్తుతానికి భారత్ మీద నిన్నంతా కూడా భారీ ఎత్తున డ్రోన్లతోటి, అంతేకాకుండా మిసైల్స్ తోటి దాడులకు తెగబడినటువంటి పరిస్థితి. సో ఆ సందర్భంలో భారత్ చాలా చాకచక్యంగా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని యాక్టివేట్ చేసి వచ్చినటువంటి డ్రోన్స్ కావచ్చు, అంతేకాకుండా ఇతర ఆకాశంలో ఏ వస్తువు కనపడినా సరే వాటిని భారత్ పేల్చేస్తూ కూడా ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలోనే
ఇప్పుడు ఇది ఇందాక మనం అనుకున్నట్టు కనీసం అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ ప్రకృతి కూడా ఆ పాకిస్తాన్ కి సహకరించకుండా ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. అంతేకాకుండా ప్రస్తుతానికి మనం చూస్తూ ఉన్నాం పాకిస్తాన్ కి సంబంధించి శంభు టెంపుల్, అంటే ఇది వచ్చేసి హిందూ కమ్యూనిటీకి సంబంధించిన టెంపుల్ జమ్మూలో ఉంది. ఇది వచ్చేసి ఇక్కడ వచ్చేసి అటాక్ చేయాలని చెప్పేసి ప్రయత్నాలు చేసింది, మిసైల్స్ తోటి ల్యాండ్ చేయాలని కూడా చూసినటువంటి పరిస్థితి. సో వెంటనే వాటన్నిటిని కూడా తిప్పికొట్టినటువంటి పరిస్థితి. అంటే హోలీ ప్లేసెస్, అంటే ఏదైతే మతపరమైనటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, ప్రార్థనా మందిరాలు ఏవైతే ఉన్నాయో వీటిని టార్గెట్ చేస్తుంది పాకిస్తాన్ అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే నిన్న కూడా ఈ రక్షణ శాఖకు సంబంధించినటువంటి అధికారులు మాట్లాడిన సందర్భంలో కూడా పాకిస్తాన్ కుయుక్తులు కావచ్చు, అంతేకాకుండా పాకిస్తాన్ సంబంధించిన వక్రబుద్ధిని వాళ్ళు కూడా బయట పెట్టినటువంటి పరిస్థితి. సో అక్కడ ఉన్నటువంటి గురుద్వారాలను టార్గెట్ చేసుకొని సిక్కులను చంపేయడం ద్వారా, సో సిక్కులు కానీ చనిపోతే భారత్ లో ఒక రకమైనటువంటి మత కల్లాలు వస్తాయి, దాంతో భారత్ లో ఒక ప్రచన్న యుద్ధం జరుగుతుంది, అంతర్యుద్ధం జరుగుతుంది. సో దీనివల్ల ఆ భారత్ ని కకావికలం చేయొచ్చు అనేటటువంటి ఒక ఉద్దేశం తోటి ఆ పాకిస్తాన్ తీవ్రమైనటువంటి ప్రయత్నాలు అయితే చేసింది. సో ఇవన్నీ కూడా పక్కన పెడితే ప్రస్తుతం మనకున్నటువంటి సమాచారాన్ని బట్టి చూస్తుంటే ఈ టెంపుల్ మీద దాడి కూడా చేసినట్టు తెలుస్తుంది. సో ఈ టెంపుల్ దాకా కూడా వెళ్ళలేదు, అయితే అది గేటు దగ్గరే కూల్ చేసినట్టు కూడా తెలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇది వచ్చేసి ఆ ఫేమస్ ఆప్ సాంబు టెంపుల్, హిందూ కమ్యూనిటీకి సంబంధించింది, ఇది జమ్మూకి సంబంధించిన టెంపుల్. ఇది ఆ మిసైల్ ల్యాండ్ అయినటువంటి ఆ సిచ్యువేషన్ అయితే ఉంది. సో ఎక్కడంటే గేట్ దగ్గర, అంటే డ్యామేజ్ టెంపుల్ గేట్ కాజింగ్ నో డ్యామేజ్ అనేసి కూడా ఇప్పుడే రిపోర్ట్ కూడా అందుతూ ఉన్న పరిస్థితి. అంటే అక్కడ ఎక్కడ డ్యామేజ్ కాలేదు. సో అక్కడ గేట్ దగ్గర దీన్ని ఆ భారత ప్రభుత్వం ఇంటర్సెప్షన్ చేసినటువంటి పరిస్థితి వైమానిక దళం. సో ఓవరాల్ గా చూస్తే పాకిస్తాన్ రకరకాలైనటువంటి ప్రయత్నాలన్నీ చేస్తుంది, భారత్ ని ఎలాగైనా సరే ఇబ్బంది పెట్టాలని తీవ్రమైనటువంటి ప్రయత్నాలు కూడా చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ చేస్తున్నటువంటి కుయుక్తులు కావచ్చు, వక్రబుద్ధులు కావచ్చు, వాటన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు భారత్ తిప్పికొడుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. సతీష్. రైట్, థ్యాంక్ యూ రాజు.